స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను అనే పుస్తకం చాలా ప్రొఫౌండ్. దీనికి సంబంధించిన కొన్ని కాన్వర్జేషన్స్ చెప్పుకుందాం, ఉపయోగపడుతుంది. అంటే మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే జీవితం కాస్త సరళతరం అవుతుంది. జీవితానికి సంబంధించిన పదాలని అర్థం చేసుకోవడం వల్ల మనకు ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎందుకంటే ఒకటి డెఫినేషన్ తెలియకుండా మనం దాన్ని ఎట్లా ఆచరిస్తామన్నది ఒక ఫిలాసాఫికల్ క్వశ్చన్. సో ఇందులో చాలా బ్యూటిఫుల్ చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఈరోజు నా అటెన్షన్ని గ్రాప్ చేసిన చాప్టర్ పేరు నిరాడంబరత, సింప్లిసిటీ. నిరాడంబరత అనగానే మనకు కనిపించేది ఏంటంటే సాదాసీదా నార చీరలు కట్టుకొని ఓ గోచి పెట్టుకోవడం, ఇది నిరాడంబరత డెఫినేషన్. సో మరి కృష్ణమూర్తి ఏమంటున్నాడు, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు, అతనేమంటున్నాడు, మనకి ఎట్లా అర్థమైంది సరదాగా అనాలిసిస్ చేసుకుందాం. నిరాడంబరత అంటే ఏంటో చర్చించాలనుకుంటున్నాను. తద్వారా బహుశా సున్నితత్వాన్ని కనుక్కోవచ్చునేమో. నిరాడంబరత అంటే కేవలం బాహ్య వైఖరి అని, వదులుకోవటం అని, స్వల్పంగానే సంపదలు ఉండటం అని, కౌపీనం ధరించటం అని, ఇల్లు లేకుండా ఉండటం అని, కొంచెమే బట్టలు ఉంటామని, బ్యాంకుల్లో కొద్దిగానే డబ్బు ఉంటామని, ఇదంతా నిరాడంబరత అని మనం అనుకుంటున్నట్లు తోస్తున్నది. నిజంగా అట్లనే అనుకుంటారు. నిశ్చయంగా అది నిరాడంబరత కాదు, అదంతా బాహ్య ప్రదర్శనే. నిరాడంబరత అత్యవసరం అనిపిస్తుంది నాకు, కానీ స్వీయ జ్ఞానం యొక్క ప్రాముఖ్యాన్ని అవగాహన చేసుకున్నప్పుడే నిరాడంబరత ఏర్పడుతుంది. ఇది చాలా సటల్ అండ్ ప్రొఫౌండ్ టాపిక్. ఇది జనరల్గా నిరాడంబరత అంటే వెరీ సింపుల్. ఎక్కువ డబ్బు లేదు, ఒక 2-3 వస్తువులతోనే ఉంటున్నాడు, చిన్న గుడిసెలో ఉంటున్నాడు, కొంచెమే తింటాడు, గోచి పెట్టుకుంటాడు. ఇదంతా మన డెఫినేషన్ ఆఫ్, అంటే వస్తువుల పాయింట్ ఆఫ్ వ్యూలో నిరాడంబరత చూస్తున్నాం. మనసు పాయింట్ ఆఫ్ వ్యూలో నిరాడంబరత వేరే. దాని గురించి చెప్తున్నాడు కృష్ణమూర్తి తాత. సో కేవలం ఒక పద్ధతికి అనుగుణంగా సర్దుకుపోవటం నిరాడంబరత కాదు. పైకి ఎంత యోగ్యమైంది అనిపించినా కేవలం ఒక పద్ధతికి అనుగుణంగా ఉండటం కాకుండా నిరాడంబరంగా ఉండాలంటే ఎంతో వివేకం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సన్యాసి కావాలి అంటే ఇలా ఉండాలి అని ఆ పద్ధతిని నువ్వు నమ్మి అట్లా ఉంటున్నావు. అంత మాత్రం చేత నువ్వు నిరాడంబరుడు అయిపోవు. ఇది నిజంగా నిజం. ఏమీ లేని బీభత్సమైన ఘమండు ఉందని చూసిన నేను. ఏముండదు మళ్ళా, కానీ బీభత్సమైన అహంకారం ఉంటుంది. అన్నీ ఉండి చాలా సరళంగా జీవించే వాళ్ళను చూసిన నేను. నాకు అప్పుడు తెలిసింది నిరాడంబరత అంటే వస్తువులు వదిలేసుకోవడం కాదు, అది షో ఆఫ్. అన్ని వస్తువులు ఉండని, ఆ వస్తువుల పట్ల నీకున్న వైఖరిలో తెలుస్తుంది నీ నిరాడంబరత. అసలు నువ్వు ఏదైనా ఎవరికైనా ఇస్తుంటే తెలుస్తుంది నువ్వు ఎంత నిరాడంబరంగా ఉన్నావు. ఇంకొకటి, కొద్ది వస్తువులతో ఉండటం, కొద్ది వస్తువులతో తృప్తి పొందటం, కొంచెంతో సంతృప్తి పడుతూ బహుశా ఆ కొంచెం కూడా ఇతరులతో పంచుకుంటూ ఉండటం కొంతవరకు సులభమే. కానీ వస్తువుల్లో సంపదల్లో బాహ్యంగా నిరాడంబరతని కనపరిచినంత మాత్రాన దాని అర్థం అంతర్గతంగా నిరాడంబరంగా ఉన్నట్లు కాదు నిశ్చయంగా. ఎందుచేతంటే ప్రస్తుత ప్రపంచంలో అనేక విషయాలు బాహ్యంగా బయట నుంచి మనపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. జీవితం అంతకంతకు క్లిష్టంగా మారుతుంది. సో చాలా వస్తువులు కొనుక్కోవాల్సిన ఆగత్యం వచ్చింది. ఒకప్పుడైతే కొన్ని వస్తువులతో బతికేయచ్చు. ఇప్పుడు కారు కావాలి, ఇల్లు ఉంటే ఇంటికి సెక్యూరిటీ కావాలి, ఇంట్లో బంగారం ఉంటే సీసీ కెమెరా కావాలి, ఇంట్లో ఎవరు మాట్లాడకపోతే కుక్క కావాలి, ఏవో కావాలి కదా. సో మొత్తం వదిలేసుకొని పోలేమాయి. మరి ఇప్పుడున్న మోడర్న్ మ్యాన్ నిరాడంబరం ఉంటుందట కాదా? సో అది వైఖరికి సంబంధించింది అనేది కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్తారు. సో తనని పట్టుకున్న అసంఖ్యాకమైన ప్రతిబంధకాల్ని, మమకారాల్ని, భయాల్ని అవగాహనం చేసుకోవడం వల్లనే ఎవరైనా అంతర్గతంగా నిరాడంబరంగా ఉండగలరు. చూడు ఎంత బాగుంది. బాహ్య నిరాడంబరత్వం, అంతర్గత నిరాడంబరత్వం, ఈ రెండింటి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉందంటే భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. బాహ్య నిరాడంబరత మనం సాధువుల్లో, సన్యాసుల్లో చూస్తాం. వాడి దగ్గర ఏముండదు. ఇప్పుడు జైనవస్వామి సాధువులు ఉంటారు, అసలు తినడానికి కంచం కూడా ఉండదు. కానీ వాళ్ళు కామన్ మ్యాన్ కంటే ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్న వాళ్ళుగా అనుభూతి చెందుతూ ఉంటారు. అది కూడా ఆడంబరమే. సో ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు నేను చెప్తున్నది, నేను చాలా నిరాడంబరుణ్ణి. నా దగ్గర 90,000 యాపిల్ వాచ్ ఉంది, ఒక 1.5 lakh ఐప్యాడ్ కొన్నా, మొన్ననే గచ్చిబౌలిలో ఫ్లాట్ కొన్నా.
అయినా నిరాడంబరుని అని చెప్తున్నా. ఇప్పుడు ఇది ఫిగర్ అవుట్ చేసుకోవడం కష్టం. సో అవసరాలకు వస్తువులు వేరు, వాటి పట్ల నీకున్న అటాచ్మెంట్ వేరు, వాటిని నువ్వు బయట వ్యక్తులకు గొప్పగా షో ఆఫ్ చేసుకునే మైండ్ వేరు. ఇవి తెలిస్తే తప్ప నీకు డెఫినేషన్ తెలియదు. అదర్వైజ్ నువ్వు సింపుల్గా ఆడ అయిపోయాడు ఉంది కడుక్కున్న మస్తు నాటకాలు ఆడతాడు. అవసరం కోసం ఉన్నాయి అంతవరకు. దానివల్ల ఈగో లేదు, అది గొప్పగా చూపించుకోవడం లేదు. చూసినవా నా దగ్గర కాబట్టి ఉందని చూపించుకోవడం లేదు. ఇది లేని వాళ్ళని హేళన చేయడం లేదు, ఇంతకంటే ఎక్కువ ఉన్నవాడిని చూసి గింజుకోవడం లేదు. నాకు ఎంత అవసరమో అంత ఉంది, అంతే. నిరాడంబరత అంటే నీవు బాహ్యంగా ప్రదర్శించేది కాదు, నీ అంతర్గతంగా రకరకాల విషయాల పట్ల. ఇందులో కృష్ణమూర్తి క్లియర్గా డిఫైన్ చేశాడు ఏవేవి. మనుషులతో, సంపదలతో, భావాలతో, ఇట్లాంటి విషయాల పట్ల నీకు ఎలాంటి వైఖరి ఉంది, అక్కడి నుంచి నీ నిజమైన నిరాడంబరత ఉదయిస్తుంది తప్ప నీ ప్రదర్శించే విషయం కాదు. ఇప్పుడు కృష్ణమూర్తి చాలా ఇంపెక్కబుల్ జీవితాన్ని జీవించాడు. పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉన్నాడు, పెద్ద పెద్ద లాన్స్లో ఉన్నాడు, చాలా ఇస్త్రీ చేసిన నలగని బట్టలు వేసుకున్నాడు. అతను బయటికి రావాలంటే కారు కూడా చాలా నీట్గా ఉండాలి, లేకపోతే తిట్టేవాడు. అయినా అతను నిరాడంబరుడే. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చూసిన కొందరు సాధువులు ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, మామూలు అహంకారం ఉండదు బాస్. వాళ్ళకున్న ఒక్క వస్తువు మీద చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అసలు వాళ్ళ స్థితి, నేను సాధువుని, నేను ఒక మహాపురుషుని అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు, వాళ్ళని ముట్టుకోవడానికి వీల్లేదు. అసలు నిరాడంబరత చాలా దూరం. దీనికి ఏమంటాడంటే కృష్ణమూర్తి, నిరాడంబరత డెఫినేషన్ని బట్టి నువ్వు ఉంటే ఇరుక్కుపోతావు, వైఖరి మార్చుకో అంటాడు. ఇందులో చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ హైలైట్ చేసినవి. అయితే కృష్ణమూర్తి కాన్వర్జేషన్స్ రకరకాల అంతర్జాతీయ వేదికల మీద ఇచ్చాడు కాబట్టి అంతర్జాతీయ స్థాయి విషయాలు మాట్లాడతాడు. అంటే యుద్ధాలు, లేకపోతే రకరకాల దేశాల యొక్క కల్చర్స్, ఇవి మనకు అక్కర్లేదు. కోర్ ఏమిటని చూస్తున్నాం. ఇప్పుడు జ్ఞానం మన సమస్యల్ని పరిష్కరించలేదు. ఉదాహరణకి పునర్జన్మ ఉందని, మరణానంతరం కూడా కొనసాగుతూ ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. మీకు తెలుసేమో, మీకు తెలుసని నేను అనడం లేదు, లేదా ఆ విషయమే మీరు నమ్ముతున్నారేమో. అవేవి మీ సమస్యను పరిష్కరించలేవు. ఇప్పుడు ఒక వ్యక్తి నిరాడంబరంగా ఉంటున్నాడంటే ఏదైనా ఆశించుంటున్నాడా, లేదా అతని స్వభావం అది? ఇది రియల్ క్వశ్చన్. అట్లా కాకుండా నేను నిరాడంబర ఉండటం అనేది ఒక మంచి లక్షణం. ఇలా మనిషి అనేవాడు ఇలా ఉండాలని ఎవరో చెప్తే దాన్ని ఆధారం చేసుకొని ఉంటున్నావా? అట్లా కాకుండా అప్పుడు నువ్వు అందులో ఇరుక్కుపోయినట్టే. బికాజ్ యూ ఆర్ స్టికింగ్ టు ఏ మెథడాలజీ. సో నీ నిరాడంబరతకి ఆధారం సిద్ధాంతము, నమ్మకము, లేకపోతే పుస్తకము, లేకపోతే గురువు, లేకపోతే సాంప్రదాయం ఏందనుకో, అది నిరాడంబరత కాదు. అది ఎట్లయితే ఒక ఆర్మీ జవాను ఒక రకంగా డ్రెస్ వేసుకున్నాడు, నువ్వు ఒక ఆశ్రమంలో ఉన్నది ఒక రకంగా గోచిపెట్టుకున్నావు అంతే. మనసు మారిందా లేదా అన్నది పాయింట్. నువ్వు పెట్టుకున్న గోచి పట్ల నీ వైఖరి ఏందన్నది పాయింట్. కనుక కాషాయ వస్త్రాన్ని ధరించేవాడు కానీ, కౌపినాన్ని ధరించేవాడు కానీ, ఒంటిపూట భుజించేవాడు కానీ, అసంఖ్యాకమైన మొక్కులు మొక్కుకొని ఇలా ఉండాలి అలా ఉండాలని ప్రయత్నించేవాడుగా నిజంగా ధార్మికుడు కాదు. అంతర్గతంగా నిరాడంబరంగా ఉన్నవాడు, ఏది అవ్వాలని ఆశించిన నాడు వాడు నిజమైన ధార్మికుడు. అయిపోయిందా? ఇదే కంక్లూజన్. ఇంకెంతసేపు చెప్పినా ఇంతే. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా. అంటే అంతర్గతంగా నీకు ఏ వైఖరి లేని ఒక మనస్సు నిజమైన నిరాడంబరత్వం. అంటే మనసుకి ఏం పట్టుకోలే, ఒకటి దగ్గర ఏమీ లేవు కానీ మనసులో చాలా పట్టుకొని ఉన్నాయి. ఒకటి దగ్గర అన్నీ ఉన్నా అవసరానికి ఉన్నాయి అంతే. ఎక్కడున్నా దాన్ని అవసరం మేరకు వాడుకుంటాడు అంతవరకు. దాని పట్ల క్లెయిమింగ్ లేదు, దాన్ని ఆధారం చేసుకుని తన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోలేదు. ఇప్పుడు విక్టోరియా మహారాణి ఎత్తిన కిరీటము తన ఐడెంటిటీ. ఇప్పుడు ఈ ఐఫోన్ నా ఐడెంటిటీనా? కాదు, అవసరం అంతవరకు. ఐఫోన్ లేకపోతే నా ఇజ్జత్ పోతుంది, ఐఫోన్ లేకపోతే నేను ఎట్లా బతుకుతా అన్నవా ఐడెంటిటీ అయిపోయింది. సో ఐఫోన్ వదిలేయడము ఉంచుకోవడం కాదు, దాని పట్ల నీ వైఖరేంది అన్నది నిరాడంబరత యొక్క డెఫినేషన్ నీలో క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న కథ, చిన్నది. ఒక రాజుకి జీవితం అంటే అర్థం చేసుకోవాలనిపించింది. ఎవరినో అడిగాడు. అంటే ఇక్కడ దగ్గరలో ఒక చాలా ఫేమస్ ఒక సాధువు ఉన్నాడు, అతను వెళ్ళి కనుక్కుంటా అని మంత్రి వెళ్ళి కనుక్కున్నాడు.
వాడి దగ్గర చాలామంది మారుబలము బలగము క్యూలో రావాలి ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ చిన్న గోచి కౌపినం అంతే, మన కమండలం ఏమీ లేవు. ఇంకా మంత్రిలో అడుగుతాడు మా రాజుగారికి ఎట్లా అంటే, ఎక్కడున్నాడు వాడు? వస్తాం, రేపు వస్తాం అని చెప్పాడు. అయ్యా మంచిది, మేము వచ్చినప్పుడు ఎవరు మమ్మల్ని ముట్టుకోవడానికి వీల్లేదు ఇవన్నీ చెప్పాడు. సరే అన్నాడు. ఫైనల్గా వచ్చాడు. రాజు నమస్కారం పెట్టాడు. నువ్వేనా రాజు అన్నాడు. నేనేనండి. ఆశ్చర్యం, రాజు చాలా హంబుల్గా ఉన్నాడు, వీడికి చాలా గమండు ఉంది. సరే ఒక విషయం నేర్చుకుంటున్నాం కదా అని రాజు అడిగింది ఒక్కటే, నిరాడంబరత అంటే వీడు చెప్పాడు పుస్తకాల్లో ఉన్న డెఫినేషన్. నీ దగ్గర రాజ్యము గీజ్యం ఉన్నాయి, వాటితో అటాచ్మెంట్ ఉండకూడదు, అటాచ్మెంట్ లేని స్థితి నిరాడంబరత అని చెప్పాడు. రాజు అనుకున్నాడు ఎట్లా వదిలేయడం. కొంతకాలం అయింది. ఒకరోజు ఆ థాట్స్ వదిలేశాడు. రాజ్యాన్ని పరిపాలిస్తాగా నాదనుకోను, ఇది రాజు డ్రెస్సు, రాజుగా కనబడడం కోసం అవసరం తప్ప నేను రాజు అని భావనలు వేసుకోవడం లేదు. ఒక సైన్యాధ్యక్షుడు ఒక రకమైన డ్రెస్ వేసుకుంటే ప్రజలు గుర్తిస్తారు కాబట్టి, ఒక డాక్టర్ని గుర్తిస్తారు కాబట్టి. అర్థమైంది ఏదో. ఇతను మాత్రం సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత ఇద్దరు నదికి స్నానానికి వెళ్ళారంట. ఇద్దరు మునిగారు. ఆయన గోచి పెట్టుకొచ్చాడు, రాజు తన రాజు డ్రెస్సులో వచ్చాడు. ఇద్దరు ముందుకు లేస్తున్నారు. హఠాత్ ఎనికి చూస్తే రాజ్యం కాలిపోతుంది మంటల్లో. రాజు ఒక్కసారి పరిగెత్తబోయి ఆగాడు. ఇప్పుడు పరిగెత్తినా 5 నిమిషాల తర్వాత పరిగెత్తినా ఏమీ కాదు, స్నానం చేసుకొని పోదాం. ఒకప్పుడైతే నేను బాధపడి ఉండేవాడిని, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచిస్తానంతే. ఇంకోటి అక్కడ సైనికులు గిందుకులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఆయన అనుకుంటుండగా అంతే కదా గురూజీ అనుకుంది లోపు గురూజీ పరిగెడుతున్నాడంట. ఏమైంది గురూజీ పరిగెడుతున్నారంటే, నాది గోచి ఆరేసి నాది అంటుకుపోతుంది అన్నాడు. అప్పుడు రాజుకి అర్థమైంది, ఇంత రాజ్యం మీద నాకేం మమకారం లేదు కానీ వీడి గోచి మీద మమకారం ఉంది. ఆడు జస్ట్ పేరుకే గురువు తప్ప వాడికి ఏం తెలియదు అని రాజుకి అర్థమైంది. ఇంతే, ఇక్కడ స్టోరీ ఎండ్ అవుతుంది. సో నీ దగ్గర 1,00,000 వస్తువులు ఉండొచ్చు, వాటి పట్ల నీ వైఖరి ఎట్లుంటుంది అనేది ఇంపార్టెంట్. ఒక్కటే ఉంది కానీ దాన్ని చాలా బలంగా పట్టుకున్నావు అనుకో, పట్టుకోవడమే అది చాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. ఎక్కువ అక్కర్లేదు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. రీసరస వయసు.